ఏంటి నా కళ్ళ ముందే మన ఆయునెవరో తీసుకెళ్ళిపోయారు. మన ఆయన ఎవరు తీసుకెళ్లారు ఆర్తి గారు? మీరేం మాట్లాడుతున్నారు? ఏమైంది అసలు? నేను ఇంట్లో ఉన్నాను, మీకు యాక్సిడెంట్ అయిందని నాకు ఫోన్ చేశారు. ఇక్కడికి వచ్చాక బండిలో నుంచి ఎవరో ఆయన తీసుకెళ్ళిపోయారు. నాకు తెలియదు యశ్వంత్ గారు, నా బిడ్డ నాకు కావాలి, లేదంటే నేను చచ్చిపోతాను. ప్లీజ్ యశ్వంత్ గారు, ప్లీజ్. నేను మీకు చెప్పాను కదా ఆర్తి గారు, మీరు ఆయన్ని తీసుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళకూడదు అని. మరి మీరు ఎందుకని వెళ్ళారు? మీరు నాకు ఒకసారి కూడా కాల్ చేయలేదండి. ఎందుకలా మాట్లాడుతున్నావు బాబు? ఆర్తి ఆయుకి కన్న తల్లి. తన బిడ్డ మీద తనకి ప్రేమ ఉంటుంది. ప్రేమ ఉంటే గనక ఆర్తి గారు ఇలా ఎన్నటికి చేసి ఉండరు. ఆర్తి గారు, మీకు బాధ్యత లేదు. ఈరోజు మీ వల్లనే మన ఆయుని ఎవరో ఎత్తుకెళ్లారు. అర్థమవుతుందా మీకు? యశ్వంత్ గారు చెప్పింది అక్షరాల నిజం ఆర్తి. అయినా నీకంత తొందర ఎందుకు? అసలు నువ్వెవరికి చెప్పకుండా బిడ్డను తీసుకొని వెళ్ళిపోయావు. ఈరోజు ఉదయం నువ్వు యశ్వంత్ గారికి మాటిచ్చావు కదా. అయినా ఆర్తి, నువ్వు ఒక మామూలు ఆడదానివి. నువ్వేమీ ఝాన్సీ రానివి కాదు కదా ఎవరినైనా ఎదిరించే ధైర్యం ఉందనుకోవడానికి. ఈ రోజు కేవలం నీ మొండితనం వల్ల ఆయుని మాయం చేయడానికి వాళ్ళకి అవకాశం దొరికింది. మన ఇంటి వెలుగు, మన చిన్నారి ఆయు ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో ఏమో. అది కూడా కేవలం నీ అజాగ్రత్త వల్ల మాత్రమే జరిగింది ఆర్తి. ఆయుని నేను కిడ్నాప్ చేయించినట్టుగా మాట్లాడుతున్నావేంటి నువ్వు? ఒక్క విషయం మర్చిపోకు, ఆయు నా కన్న బిడ్డ, నేను వాడి తల్లిని. మీ అందరికంటే బాధ ఎక్కువ నాకే ఉంటుంది. అయినా నీకేం హక్కుంది నాకు యశ్వంత్ గారికి మధ్య మాట్లాడడానికి? ఎవరిచ్చారు నీకు ఈ అధికారం? యశ్వంత్ గారు, మీరు నా మాట వినండి. నేను మీ ఫోన్ కోసం వెయిట్ చేసి. ఒకవేళ మీరు నిజంగా వెయిట్ చేస్తుంటే ఈ రోజు ఇలా జరిగి ఉండేది కాదు ఆర్తి గారు. మీరు నా మాట వినొచ్చు కదా. మీరు నా మాట వినండి ఆర్తి గారు. మన ఇద్దరి మధ్య చెప్పడానికి వినటానికి ఇంకేం మిగలేదు. మీకు అర్థమవుతోందా? యశ్వంత్, నువ్వు ఆర్తి మీద కోపడుతున్నావు ఎందుకు? అన్నయ్య, కోపడక ఇంకేం చేయమంటాను? నన్ను ఆయన తీసుకుని ఇల్లు దాటి బయటకు ఒంటరిగా వెళ్ళొద్దని నేను ఆర్తి గారికి చెప్పాను. కానీ తను ఏమనుకుందో సరిగ్గా అదే చేసింది. మీ ఉద్దేశం ఏంటి? మీరేమన్నా సూపర్ ఉమెనా? మీరు ఏమనుకుంటే అది జరిగిపోతుందనా? మీకు ఎవరి సాయం అవసరం లేదు, మీ భర్త అవసరం కూడా లేదు. ఆర్తి గారు, ఆయు నాకు కూడా కొడుకే, ఈ ఇంటి వారసుడు, అమ్మా నాన్నల మనవుడు. వదినా, మీరే అడగండి ఆర్తి గారిని, నాకిచ్చిన మాటని ఎందుకు నిలబెట్టుకోలేదు అని, ఇంత కేర్లెస్ గా ఎలా ఉన్నారు అని. యశ్వంత్ గారు, ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఆర్తి గారు, నాకు సమాధానం కావాలి. మీరు ప్రామిస్ ని ఎందుకు నిలబెట్టుకోవాలి? అంత అవసరం ఏమొచ్చింది మీకు? మీరు ఎందుకని వెయిట్ చేయలేకపోయారు? జవాబు చెప్పండి. నాకు అదే అర్థం కావట్లేదు ఆర్తి. నువ్వెందుకు ఎవరికి ఫోన్ చేయలేదు? ఎవరికో ఒకరికి చెప్పొచ్చు కదా. మేమందరం గుడికి వెళ్తే మాత్రం ఏమైంది? రితిక ఇంట్లోనే ఉంది కదా. అక్క, సడన్ గా ఫోన్ వచ్చేసరికి చాలు, ఇక నేను మీ మాటలు వినదలుచుకోలేదు. ఇక ఈ కారణాలన్నీ నాకు అనవసరం. నాకు కావాల్సింది ఇదే. ఆర్తి మీద యశ్వంత్కున్న నమ్మకం పూర్తిగా పోవాలి. నాకు తెలిసి పిల్లలు పుడితే భార్య మీద భర్తకున్న ప్రేమ కాస్త తగ్గుతుంది అని, తన ప్రేమంతా బిడ్డ మీదే ఉంటుందని. అది నిజమని వాళ్ళ తెలిసింది. అలాగే, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు వెంటనే చెప్పండి. అలాగే, నేను ఏసీపీ డీసీపీ ఇద్దరితోనూ మాట్లాడాను. వాళ్ళు ఆయుని వెతకడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. కంగారు పడాల్సిందేం లేదు. ఆర్తి, నీ కళ్ళ ముందు నుండి ఎవరో ఆయుని తీసుకుని వెళ్ళిపోయారు. నువ్వేదైనా చూసుండాలి కదా. కనీసం చూడ్డానికి ఎలా ఉంటాడు? సరే, ముందు అసలు ఏం జరిగిందో అది చెప్పు. అక్క, నేను గదిలో ఆయతో పాటు ఉన్నప్పుడు యశ్వంత్ గారు ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నానప్పుడు అప్పుడు ఫోన్ రింగ్ అయితే బయట. చెప్పండి యశ్వంత్ గారు, ఎంతసేపట్లో ఇంటికి వస్తారు? ఈ ఫోన్ గల ఆయనకి యాక్సిడెంట్ అయిందండి. మీరెవరు మాట్లాడుతున్నారు? నేను పంచగుట్ట సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. త్వరగా రండి మేడం. ఆయనకి దెబ్బలు తగ్గలేదు కదా? చూడండి. హలో హలో
వదిన నీకు యశ్వంత్ అనే ఫోన్ నుంచి ఎవరో ఫోన్ చేశారు తర్వాత నేను ఎప్పటికీ దీన్ని ఒప్పుకోను. అలా జరిగే అవకాశమే లేదు ఆర్తి గారు. మా అన్నదమ్ములందరం ఒకే ఆఫీసులో ఉన్నాం. అలాంటప్పుడు నా ఫోన్ నుంచి మీకు ఇంకెవరో ఎలా ఫోన్ చేస్తారు? యశ్వంత్ గారు మీ ఫోన్ నుంచి నాకు ఫోన్ వచ్చిందండి. నన్ను నమ్మండి ప్లీజ్, మీ నెంబర్ నాకు వచ్చింది కూడా, కావాలంటే ఎవరైనా అలా ఎందుకు చేస్తారు ఆర్తి గారు? ఎందుకు అబద్ధం చెప్పాలి? ఎవరో నా ఫోన్ నుండి మీకు ఎందుకు ఫోన్ చేస్తారు? అక్కడ నాకు శత్రువులు ఎవరు లేరు ఆర్తి గారు. ఎవరైనా అక్కడి నుంచి. ఆర్తి గారు కారణాలు చెప్పకండి, దయచేసి నాకు అబద్ధాలు చెప్పకండి. అబద్ధాలు చెప్తున్నానా? నేను చెప్పేది మీకు అబద్ధాలు అనిపిస్తుందా యశ్వంత్ గారు? ఇవంతా మీకు అబద్ధాల్లాగా ఎక్స్క్యూజెస్ లాగా అనిపిస్తున్నాయా? యశ్వంత్ గారు, ఆయో నా కన్ను కొడుకు, నేను ఎందుకు అబద్ధం చెప్తాను? నేను చెప్పాలనుకున్నది మీరు కాస్త వింటే కదా తెలుస్తుంది. అప్పుడు 4:30కి మీ నెంబర్ నుంచి నాకు రిసీవ్డ్ కాల్స్ లో కూడా మీ పేరు వచ్చింది యశ్వంత్ గారు. నేను ఇప్పుడే మీకు నా ఫోన్ మీరు తీసుకుని ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు ఆర్తి గారు. ఒకవేళ నా నంబర్ నుండి మీకు కాల్ వస్తే నా డైల్ లిస్ట్లో మీ నంబర్ ఉండాలి కదా. నేనంతా ఎంతో జాగ్రత్తగా తెలివిగా చేశాను, కానీ తొందరలో హార్తి ఫోన్ నుండి నేను ఆ నంబర్ డిలీట్ చేయడం మర్చిపోయాను. ఇప్పుడేం చేయాలి? యశ్వంత్ పూర్తిగా నమ్మేశాడు ఖచ్చితంగా ఆర్తిని ఎవరో మోసం చేశారు అని. ఇప్పుడేం చేయను? ఇలా ఎలా జరుగుతుంది? నేను నిజం చెప్తున్నాను, నాకు మీ నెంబర్ నుంచే ఫోన్ వచ్చింది. నేను ఇప్పుడే నా ఫోన్ తీసుకొస్తాను. ఒక్క నిమిషం. మొబైల్ ఫోన్ తీసుకురావాలి కదా, నేను తెస్తాను. ఏం చేస్తున్నావు? ఏం లేదు, అది ఆర్తికి తన ఫోన్ కావాలి కదా, అందుకని నేను తనకిద్దామని ఇక్కడికి వచ్చాను. నిజంగానా? లేదంటే ఇంకేమైనా? ఇంకేం చేస్తాను, నా దగ్గర కూడా మొబైల్ ఉంది. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను రితిక, ఎందుకో నీ మొహం చూస్తేనే నాకు నీ మీద నమ్మకం కలగడం లేదు. అయినా ఇంట్లో ఇంకా చాలా మంది ఉన్నారు కదా, ఫోన్ తీసుకురమ్మని నీకెవ్వరూ చెప్పలేదు కదా? ఆ? వచ్చింది పెద్ద నన్ను అనుమానించడానికి. ఈవిడికేం తెలుసు? నా దారికి ఎవరు అడ్డొచ్చినా సరే బూడిదైపోతారు. ఆర్తి ఇప్పటికే సగం కాలిపోయింది. ఇక ఈ ముసలి దానికి ప్రాణం మీద ఆశ ఉంటే నా దారికి అడ్డు రాకుండా ఉండాలి, లేదంటే అనవసరంగా నాతో పెట్టుకుని ప్రాణాలు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఇందులో కూడా లేదు ఆర్తి గారు. అయినా ఎలా ఉంటుంది? నేను మీకు కాల్ చేసి ఉంటే గనక ఇందులో నా నంబర్ తప్పకుండా ఉండుండేది. ఇలా జరిగే అవకాశమే లేదు. ఇలా జరగడానికి వీల్లేదు. నేను నిజం చెప్తున్నాను యశ్వంత్ గారు, మీ ఫోన్ నుంచే నాకు ఫోన్ వచ్చింది.
రిసీప్ట్ లిస్ట్ లో కూడా మీ పేరు ఎందుకు లేదు నాకు అర్థం కావట్లేదు యశ్వంత్ గారు. నిజంగా నేను ఆర్తి నువ్వు వెళ్లే ముందు కనీసం నాకు ఒక మాట చెప్పుంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదుగా. ఇంకెవరూ లేకపోయినా నేనున్నాను కదా. మాట్లాడుకు రితిక. నాకు యశ్వంత్ గారికి మధ్య మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. సరే ఆర్తి గారు, రితిక అసలు ఏమీ మాట్లాడు. మాలో ఎవ్వరం ఏమి మాట్లాడు. మీరెంతో తెలివైన వారు కదా. ఈ ప్రపంచంలోనే చాలా మంచి భార్య కదా. సూపర్ మ్యామ్. మీరు తప్పు చేయడం అనేది అసలు జరగనే జరగదు. యశ్వంత్ గారు మీరు ఎందుకు నన్ను అర్థం చేసుకోండి. నాకంతా అర్థమైంది ఆర్తి గారు. నేను చాలా రోజుల నుండి చూస్తున్నాను మీరు ఎంతో బాధ్యత లేకుండా ఉన్నారు అని. నేను ఏమీ అనటం లేదంటే దాని అర్థం ఆర్తి గారు నాకేమీ తెలీదు, నేనేమీ పట్టించుకోవటం లేదు అని కాదు. ఆ రోజు కూడా సబ్బు నీళ్లు మీ వల్లే కింద కొలికాయి. ఆ రోజు మీరు పడబోతే నేను పట్టుకున్నాను, కానీ పల్లవి పడిపోయింది. అందరూ చెప్తూనే ఉన్నారు ఆర్తి గారు జాగ్రత్త, ఆర్తి గారు జాగ్రత్త అని. కానీ లేదు, మీరు ఎవరి మాట వినరు. థ్యాంక్ గాడ్ ఆర్తి గారు ఆ రోజు ఆయుకి ఏమీ అవ్వలేదు. ప్రీమెచ్యూర్ డెలివరీ తర్వాత కూడా మన బిడ్డకి ఏమీ కాలేదు. అయినప్పటికీ మీరు జాగ్రత్తగా లేరు. ఇక ఈరోజు మీరు అన్ని లిమిట్స్ని క్రాస్ చేశారు ఆర్తి గారు. మీరు ఆయుని తీసుకుని ఒంటరిగా బయటకెళ్ళారు. ఈరోజు ఆయు మన ముందు లేడు అంటే దానికి కారణం కేవలం మీరు మాత్రమే ఆర్తి గారు. ఏమైనా తెలిసిందా? కిడ్నాప్ కేసు ఫైల్ చేశాం. మాకు ఆశ్చర్యంగా ఉంది ఎంత చిన్న పిల్లాన్ని ఎలా కిడ్నాప్ చేశారా అని. నిజానికి ఇది చాలా పెద్ద రిస్క్. ఎందుకంటే ఏ కిడ్నాపర్ అయినా ఇంత చిన్న పిల్లాన్ని కిడ్నాప్ చేయాలనుకోడు. చెప్పాలంటే ఈ రోజు వరకు మన ఊర్లో ఇలాంటి కేసు నేను ఎంతవరకు చూడలేదు. వాళ్ళు బాబుని ఎందుకని కిడ్నాప్ చేశారో మాకు అసలు అర్థం కావట్లేదు. ఏడవకు ఏడవకు బాబు, ఏడవకు ఏడవకు బాబు, ఏడవకు. నీకు అసలు పిల్లల్ని చూసుకోవడం వచ్చా లేదా? ఇప్పుడే ఏడు పాపిస్తా. బాగు, నేను ఆపిస్తాను ఆగు. ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఓరి భగవంతుడా, నీకేమైంది? ఎందుకని ఇంత గట్టిగా ఏడుస్తున్నావు? గొంతు పాడైపోతుందిరా నీకు. ఆకలేస్తుందేమో. బండి ఆపి పాలు తీసుకుందామా? నువ్వు చెప్పేది నిజమే. అలా చూడు, అక్కడ ఒక మిఠాయి కొట్టుంది. అక్కడ మనకి పాలు దొరుకుతాయి. రే చూడు, పాలు కొనడానికి వెళ్తే మనం ఇరుక్కుపోతాం. అలా చూసావా? పోలీసులు అందరినీ చెక్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఏముంది, వాళ్ళు ఆపినంత మాత్రాన మనం ఆగిపోతామా ఏంటి? స్పీడ్ పెంచి వాళ్ళని దాటుకుని వెళ్ళిపోవాల్సిందే. నువ్వు పంచే నిదానంగా వెళ్ళు, సరేనా? అక్కడ కనుక నీకు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే బండి స్పీడ్గా పోనిచ్చే. బ్యారియర్ విరిగిపోయినా పర్వాలేదు, అర్థమైందా? పద, ధైర్యంగా వెళ్ళు. ఆర్తి, అమ్మ ఆర్తి, ఆర్తి ఏడవకమ్మ ఆర్తి. నాకు తెలుసు ఇంత బాధని తట్టుకోవడం అంత సులభం కాదు, కానీ నువ్వు ఈ సమయంలో చాలా ధైర్యంగా ఉండాలమ్మా ఆర్తి. ఏడవకమ్మా ఆర్తి. ఆయు తప్పకుండా దొరుకుతాడు.
యశ్వంత్ గారు ఏమైంది యశ్వంత్ గారు? మీ బాధను అర్థం చేసుకోగలను యశ్వంత్ గారు, అలాగే మీ కోపాన్ని కూడా. ఓకే, అలాగే మీరు వాళ్ళ మీద ఒక కన్నేసి ఉంచండి. సరే. ఉప్పల్ దగ్గర ఒక కారు మా సెక్యూరిటీని దాటి వేగంగా వెళ్ళిందని మా డిపార్ట్మెంట్కి ఇప్పుడే సమాచారం అందింది. వాళ్ళని పట్టుకోవడానికి చాలా ప్రయత్నించారట, కానీ పట్టుకోలేకపోయారు. నా ఉద్దేశం ప్రకారం అది వాళ్ళ బండే అయి ఉంటుంది. కానీ మీరేమీ కంగారు పడకండి. మా టీం వాళ్ళు ఆ కార్ నెంబర్ నోట్ చేసుకున్నారు. వీలైనంత త్వరగా మేము వాళ్ళని పట్టుకుంటాం. నా ఆయన్ని వెతకడానికి నేనే స్వయంగా వెళ్తాను. పోలీసులు తన కోసం వెతుకుతున్నారు కదా. లేదన్నయ్య, నేను ఇంట్లో కూర్చొని ఎదురు చూస్తూ ఉండలేను. నేను కూడా మీతో పాటు వస్తాను. అవసరం లేదు. అవసరం లేకుండా ఎలా ఉంటుంది యశ్వంత్ గారు? ఆయు నా కొడుకే. మీరెంత బాధపడుతున్నారో నేను కూడా అంతే బాధపడుతున్నాను. నేను ఈ ఇంట్లో ప్రశాంతంగా ఉండలేను యశ్వంత్ గారు. నేను కూడా మీతో పాటు వస్తాను. ఆయుని ఎత్తుకెళ్ళింది ఎవరో నాకు తెలిసింది అంటే వాళ్ళని ముక్కలు ముక్కలుగా నరికి. భగవంతుడా, మా ఆయుని కాపాడు తండ్రి. రే, ఆ మేడమే ఫోన్ చేస్తుంది. హలో. మీ బుద్ధి ఏమైనా గడ్డి తిందా ఏంటి? బారియర్ దాటుకుని వెళ్లాల్సిన అవసరం ఏముంది మీకు? కానీ మేడం, పోలీసులు మీ వెనకే వస్తున్నారు. మీ బండి నెంబర్ కూడా నోట్ చేసుకున్నారు. ఇక ఏ క్షణమైనా పోలీసులు మీ దగ్గరికి చేరుకునే అవకాశం ఉంది. కానీ మేడం, అక్కడి నుంచి పారిపోయి రాకపోయి ఉంటే అక్కడే దొరికిపోయేవాళ్ళం. ఇక చాలా ఆపు. ఒక విషయం గుర్తుంచుకో చాలు. మీరు గనక పోలీసులకు దొరికిపోయారంటే మీ చేత ఏవైనా చెప్పించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఆలోపే నేను మీ నోట మోట రాకుండా చేస్తాను. జాగ్రత్త. లాకప్లో కూడా మర్డర్ జరిగే అవకాశాలున్నాయి. అది మీకు తెలుసు కదా. అందుకని మీరు ప్రాణాలతో ఉండాలనుకుంటే నా నుండి మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నించండి. కానీ ఈ బాబుని మేమేం చేయాలి? అది కూడా నేనే చెప్పాలా? ఎక్కడైనా అడవిలోకి తీసుకెళ్లి పారేయండి. ఏమైంది? మేడం, ఎంత చెడ్డదో నాకు ఇప్పుడే అర్థమైంది. దొరికిపోతామని తెలిసేసరికి ఈ బిడ్డను పారేయమంటుంది. చింత చంటి పిల్లాడు, ఎంతో ముద్దుగా ఉన్నాడు. అలా ఎలా పారేయగలం? ఏమిటది? ఒకవైపు పోలీసులు, మరొక వైపు ఈ రాతిగుండే మేడం. మనం బాగా ఇరుక్కుపోయాం. ఇప్పుడు ఏం చేద్దాం? నా దగ్గర ఐడియా ఉంది. ఏంటది? బండిని సైడ్ కాపు. పిల్లాడిని తీసుకుని మనం వెంటనే దిగెళ్ళిపోవాలి. తలరాత ఎప్పుడు ఆర్థిక సహాయం చేస్తూ నేను వేసిన ప్లాన్లను మట్టిలో కలిపేస్తూనే ఉంది. కానీ ఈసారి నేను అలా జరగనివ్వను. ఎలాగైనా సరే నేనే గెలిచి తీరాలి. ఇక నా గెలుపు నా పిడికిట్లోకి రాక తప్పదు.